ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఇదివరకు గుండె జబ్బు అంటే ఒక 50 ఏళ్ళు దాటాక ఓల్డ్ పీపుల్‌కి వస్తుంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు 30 ఏళ్ళు దాటాక అందరూ టెస్ట్‌లు చేయించేసుకుంటున్నారు. ఇంత మారిపోవడానికి కారణం ఏంటండి? యాక్చువల్లీ హానెస్ట్‌లీ చెప్పాలంటే మేము చదువుకున్నప్పుడు ఏజ్ ఒక రిస్క్ క్రైటీరియా ఉండేది. ఫర్ విమెన్ మోర్ దెన్ 55, ఫర్ మెన్ మోర్ దెన్ 50 అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ క్రైటీరియా ఐ థింక్ కి మీనింగ్ ఏం లేదు. బికాస్ వీఆర్ సీయింగ్ పీపుల్ అట్ ఈవెన్ 25, 25 సంవత్సరాల్లో కూడా చూస్తున్నాము. 30లో కూడా చూస్తున్నాము. అండ్ ఒక్క బ్లాక్ అని కాదు, మల్టిపుల్ బ్లాక్స్‌తో వస్తా ఉన్నారు. స్మోకింగ్, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, చేంజ్ ఇన్ సర్కేడియన్ రిథమ్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ వాళ్ళ వర్క్ ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. నైట్స్లో పని చేస్తున్నారు, డే టైంలో పడుకోవడానికి ట్రై చేస్తారు, బయట ఫుడ్ తింటారు. మనం న్యాచురల్ లైఫ్తో ట్యాంపర్ చేస్తున్నాం, కరెక్ట్. సర్కేడియన్ రిథమ్ని ట్యాంపర్ చేస్తున్నాము. సో హార్మోనల్ చేంజెస్ అన్నీ బాడీలో హార్మోనల్ చేంజెస్ అన్నీ ఎక్కువైపోతాయి. దాంతో ఏమవుతుందంటే స్లీప్ సైకిల్ చేంజ్ అవుతుంది, ఒబిసిటీ పెరిగిపోతుంది, డైజెస్టివ్ ఇష్యూస్ అన్నీ చేంజ్ అయిపోతాయి, గట్ మైక్రోబయామ్ చేంజ్ అయిపోతుంది. సో ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి. దాంతో ఏమవుతుందంటే మెటబాలిజం మొత్తం చేంజ్ అయిపోతుంది. పీపుల్ ఆర్ ఏజింగ్ ఫాస్టర్ బికాస్ ఆఫ్ దాట్. వెరీ సో ట్రూ. ఇదివరకు మామూలుగా బ్రేక్‌ఫాస్ట్ ఒక 4 ఇడ్లీసు, లేకపోతే 2 పూరీలు. లంచ్ అంటే 2 చపాతీలు, కొంచెం పెరుగన్నము, దాల్, రోటి ఇవన్నీ కామన్‌గా ఉండేవి. ఇప్పుడు ప్రతిదీ క్యాలరీస్ చూసుకుంటున్నారు అందరూ. బికాజ్ ఏది తింటే అది ఎక్కడ వంట పట్టేస్తుందని భయంగా ఉంది. ఎందుకంటే క్యాలరీస్ బర్న్ చేయట్లేదు కదండి. అవును. తినేది బర్న్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మా పేరెంట్స్ స్కూల్ వెళ్ళేటప్పుడు 10 కిలోమీటర్లు నడిచేవారు. మనం ఇప్పుడు లిఫ్ట్ వరకు కూడా నడవట్లేదు. అవును. ఇంటికి లిఫ్ట్ వస్తూ ఉంది. కింద దిగుతాము, డైరెక్ట్ కార్లో కూర్చుంటాము. వి వి గో టు ద పార్కింగ్, అక్కడ నుంచి మళ్ళీ లిఫ్ట్ తీసుకుంటాం. హార్డ్లీ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. లాట్ ఆఫ్ పీపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్. చైర్లో కూర్చుంటే మళ్ళీ దాని తర్వాత దెర్ ఇస్ నో ఎక్సర్సైజ్. సెల్ఫ్ పిటీ పెరిగిపోయింది, దట్ ఐఎమ్ వర్కింగ్ అ లాట్. కరెక్ట్. సో ఫిజికల్ యాక్టివిటీ ఇస్ కమ్ డౌన్. మనము ఎక్స్ అమౌంట్ తింటే దానికన్నా ఎక్కువ బర్న్ చేస్తే వీఆర్ ఫైన్. రైట్. మనం ఎక్స్ అమౌంట్ చేసి దానికన్నా తక్కువ అది చేస్తే దట్స్ వెన్ ఈ అన్ని క్యాలరీస్ ఇవన్నీ మెజర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వీ డోంట్ డూ ద రైట్ థింగ్స్, ఆబ్వియస్లీ దే కమ్ అండ్ హిట్ యూ బ్యాక్. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ 4-5 రోజులు రోజుకొక 500 క్యాలరీలు చొప్పున ఎక్కువ తినేస్తూ పోతే ఇన్పుట్ అవుట్పుట్ చూసుకుంటే ఐ థింక్ ఇన్ అ వీక్ 1 కిలో ఈజీగా వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ కిలో పెరిగిపోతుంది, మెటబాలిజం స్లో డౌన్ అయిపోతుంది, మీరు లెథార్జిక్ అయిపోతారు, ఆటోమేటిక్లీ ఆ విషస్ సైకిల్ నడుస్తూనే ఉంటుంది. వీటన్నిటిలో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మనం మాట్లాడుకుంటే స్ట్రెస్, స్లీప్ డెప్రివేషన్, మీరు అన్నట్టు సర్కేడియన్ రిథమ్ పూర్తిగా మారిపోవడం. హౌ వుడ్ యూ రేట్ దెమ్ ఇన్ 1, 2, 3 చెప్పుకుంటే వాట్ ఈస్ ద మోస్ట్ ప్రైమరీ ఫ్యాక్టర్? మోస్ట్ ప్రైమరీ ఫ్యాక్టర్ ఇస్ యువర్ సర్కేడియన్ రిథమ్. బికాజ్ మీరు కరెక్ట్ టైంకి తిని, మీరు కరెక్ట్ టైంకి పడుకుంటే, మీరు కరెక్ట్ టైంకి లేస్తారు, యూ విల్ హ్యావ్ టైమ్ టు ఎక్సర్సైజ్, ఎవ్రీథింగ్ విల్ బీ అకార్డింగ్లీ. Honestly, I'll tell you about my own story. I used to start working at 3 in the morning. I used to end my day at 11 in the night. And I did that for almost 8 years. Every day నాకు అసిడిటీ అయ్యేది. బికాస్ తెడామెడా తినేసేవాళ్ళం, టైమింగ్స్ ఉండేవి కావు. ద మూమెంట్ ఐ రియలైజ్ దట్ ఐ చేంజ్ మై టైమింగ్స్. ఐ నౌ ఈట్ ఆన్ టైమ్ అండ్ స్లీప్ ఆన్ టైమ్. ఐ డోంట్ నీడ్ దట్ అసిడిటీ మెడికేషన్ ఎనీమోర్. అవసరమే లేదు. లైఫ్ మొత్తం మారిపోతుంది. యువర్ పర్స్పెక్టివ్ చేంజెస్. Sleep is better. Your digestion is better. Right. Appetite is better. So everything changes. You have time to exercise because I sleep early, I get up early in the morning, you will exercise more. And that is true for everybody. It's not for me.